హలో హలో వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ కష్టాలు. అఖండ టూ అఖండ టూ ఎందుకు రిలీజ్ అవ్వలేదు అనే దాని మీద చాలా ప్రశ్నలు ఉన్నాయండి. దానికి మనం ఇప్పుడు సొల్యూషన్ ఏంటనేది మనం ఇప్పుడు కనుక్కుందాం. అసలు అఖండ టూ ఎందుకు రిలీజ్ అవ్వలేదు అనే దానికి 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి గుడ్ న్యూస్ అండి. 12వ తారీఖు థియేటర్లో మాస్ తాండవం చేయబోతుంది అనేది ఫిలిం నగర్లో టాకు. ఎందుకంటే ఆయన ఆయన మాస్ అమ్మ మొగుడు కాబట్టి బాలయ్య అభిమానులకి అదొక మాస్ జాతరలాగా ఉంటుంది. కాకపోతే ఒక్కసారి పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలామందికి చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అంటే పెద్ద హీరోకి అలా జరిగిందంటే చిన్న హీరోలకి అలా జరగటం సహజమే. కాకపోతే ఫిలిం నగర్లో చిన్న చిన్న సినిమాలకి వచ్చేసి చాలా బాధలు పడుతుంటారు. వాళ్ళు వచ్చేసి మా సినిమా ఎందుకు అట్టాగిపోయింది, మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇలా సపోర్ట్ చేయట్లేదు, అలా సపోర్ట్ చేయట్లేదు అనటానికి ఇప్పుడు ఇదే ఒక నిదర్శనం. ఎందుకంటే బాలయ్య బాబు ఇప్పుడు సీఎం బామ్మర్ది గారు, అలాగే సీఎం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయినా కూడా, ఆయన ఒక ఎమ్మెల్యే అయినా కూడా, వాళ్ళ గవర్నమెంట్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్న ఆస్తులన్నీ చాలా చేతిలో ఉన్నా కూడా సినిమా ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయిందండి? 14 రీల్స్ అనే సంస్థ వాళ్ళకి ఏదో బకాయిలు చెల్లించాలి, ఏదో ప్రీవియస్గా ఏదో సినిమా రిలీజ్ అప్పుడు 14 రీల్స్ సంస్థ కేసేసింది. కేసేసిన తర్వాత ఆ కేసు వాళ్ళకి ఏదైతే 60 కోట్ల వరకు బకాయిల్స్ ఉండాల్సి వచ్చి దానివల్ల ఈ సినిమాని ఆపాల్సి వచ్చిందండి. అంతే, అంత పెద్ద హీరోకే మాస్ 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 అంత పెద్ద హీరోకే ఇంత ఇబ్బందులు అయినాయి అంటే ఇంకా చిన్న చితక హీరోస్కి అలా జరిగినప్పుడు ఎవరి మీద నెట్టేయకుండా పరిస్థితులు అనుకూలించలేదని చెప్పేసి వాళ్ళు గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎప్పుడైతే అఖండ ఎంత ప్రపంచం సృష్టించిందో ఇది కూడా అంతకంటే ఎక్కువ సృష్టించేది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా రేంజ్లో జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ గారు, అలాగే ఎవరు డైరెక్టరు బోయపాటి సీను, నందమూరి బాలకృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్లో అదిరిపోయే మూవీ వచ్చింది. అది అసలు తాండవం ఒక రేంజ్ తాండవం కాదు, ఆ తాండవం మాస్ అంటేనే బోయపాటి అంటేనే మాసు. అలాంటిది బోయపాటి అలాగే బాలకృష్ణ గారు మాస్ ఆఫ్ గాడ్ అని పిలుచుకునే బాలకృష్ణ గారు కూడా, వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇక ప్రళయం ఉప్పొంగిపోయినట్టే నాకు తెలిసి సినిమా తీసుంటారు. ఇంకా ఒక్క సినిమాని మించి ఇంకో సినిమా రేంజ్ మారుతుంది. బాలకృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆయన సినిమాలు చూడటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఏజ్కి తగ్గ పాత్రలో చేసుకుంటున్నారు. మిగతా హీరోలు చేస్తున్నారు చేయట్లేదు అనేది నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు. నాకు తెలిసి 100% వాళ్ళు వాళ్ళ ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయట్లేదు. ఒక్క బాలయ్య బాబు గారు ఒక్కళ్ళే చేస్తున్నారు. ఎందుకనో చెప్తాను. ఆయన ప్రీవియస్ ఒక 5-6 సినిమాలు చూసుకోండి. ప్రీవియస్గా ఆయన తీసిన సినిమాలన్నీ ఆయన ఏజ్ క్యారెక్టర్కి తగ్గ సినిమాలే తీశాడు. మిగతా హీరోలు అంటే ఏదో నాకు చిన్న హీరోయిన్ ఉండాలి, వాళ్ళతో డ్యాన్స్ వేయాలి, వీళ్ళతో డ్యాన్స్ వేయాలి అంటే మెగాస్టార్ని అంటున్నారని మీరు అనుకోవద్దండి. ఏజ్కి తగ్గ సినిమాలు తీయట్లేదని నేను అంటున్నాను. మీరు ఏకీభవిస్తారో లేదో నాకైతే తెలీదు. సరే, పక్కన విషయాల గురించి మనం పక్కగా దారి వెళ్ళిపోతుంది. అవన్నీ కాదు, మాస్ తాండవం ఇప్పుడు ఆ 14 రీల్స్ నుంచి మనకి ఏదైతే అడ్డంకి ఉందో అడ్డంకి తొలగించుకొని దుమారం చేయడానికి ఇప్పుడు థియేటర్లోకి 12వ తారీఖు దుమారం చేయడానికి హాల్లోకి వస్తుంది. అందరూ చూసి దాన్ని పెద్ద హిట్ చేయాలి. ఎందుకంటే ఇది మన తెలుగు ఇండస్ట్రీ ముందుకెళ్ళటానికి ఇది మనం ఒక టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క హీరోని మనం గౌరవించాలి, వాళ్ళ సినిమాని ఎంకరేజ్ చేయాలి. అలాగే సినిమా ఎలా ఉందో సినిమా చూసిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి. జై హింద్.